ఏంటి ఇక్కడ గ్లోబ్‌తో ఆడుకుంటున్నా అనుకుంటున్నారా? లేదు లేదు. నిన్న, మొన్న, ఈరోజు ఎక్కడ చూసినా అందరి నోట ఒకటే మాట, "సార్ పెట్రోల్ ధరలు ఇండియాలో పెరగబోతున్నాయా?" పెరగబోతున్నాయా? సరే. ఎందుకు పెరగబోతున్నాయంటే, ఇక్కడ మనం ఒక స్ట్రెయిట్‌ని చూద్దాం. స్ట్రెయిట్ అంటే మళ్ళీ మీరు తెలుగులో దాన్ని జలసంధి అంటారు. అంటే ఏంటో కాదు. ఇట్స్ ఎ నారో వాటర్ బాడీ దట్ కనెక్ట్స్ 2 లార్జ్ వాటర్ బాడీస్. సో, మనం మాట్లాడుకుంటుంది ఇది స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్. అంటే హర్ముజ్ అని ఒక జలసంధి ఉంది. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ మనం గమనించుకుంటే, పైన చూసుకుంటే ఇరాన్, కింద చూసుకుంటే యూఏఈ, సో దాని పక్కనే ఒమన్, మరి ఇట్లా ఈస్ట్‌లో చూసుకుంటే మనకి గల్ఫ్ ఆఫ్ ఒమన్ గానీ, వెస్ట్‌లో చూసుకుంటే పర్షియన్ గల్ఫ్ గానీ, ఈ రేంజ్‌లో మనకు కనబడుతుంది. ప్రెజెంట్ ఇప్పుడు ఈ రేంజ్ మొత్తం మనకు ఒక 33 కిలోమీటర్ వెడల్పు ఉంటుంది. ఒక్కొక్క మన షిప్ మధ్యలో 3 కిలోమీటర్స్ గ్యాప్ ఉంటుంది. ప్రెజెంట్ ఇది ఇప్పుడు ఇరాన్ మొత్తం దీన్ని సీజ్ చేస్తున్నట్లుగా. అంటే సీజ్ చేసింది దీనివల్ల ఏం జరిగిందంటే, మనకి పక్కనే ఉన్న కంప్లీట్‌గా క్రూడ్ ఆయిల్ సంబంధించిన దేశాలు మొత్తం కూడా వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేస్తున్న ఈ ఏరియా మొత్తం ఇప్పుడు బ్లాక్ అయిపోయింది. మరి బ్లాక్ అయిపోతే ప్రపంచంలో ఉన్న ఏ దేశానికైనా కూడా ఇప్పుడు చమురుకు సంబంధించిన కాస్త క్రైసిస్ కనబడుతుంది. ఈ కాంటెక్స్ట్‌లో ఎగ్జామినర్ మిమ్మల్ని జనరల్ అవేర్నెస్ మీద క్వశ్చన్ అడిగితే ఎలా అడుగుతారంటే, సో ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ చూడొచ్చు. క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ డస్ నాట్ బార్డర్ విత్ స్ట్రెయిట్ ఆఫ్ హర్మోస్? మనకి ఈ హర్మోస్ జలసంధితోని బార్డర్ లేని ఆ దేశం ఏంటి? ఇరానా, ఒమనా, సౌదీ అరేబియానా, లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్సా? సో క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలనుందా? కింద మన వీడియో లింక్ ఉంది, వెళ్ళండి. అక్కడ ఇంకా ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇలాంటి కంటెంట్ ఎవ్రీడే కావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్, ఒక లైక్, అందరికీ షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.